మనమందరం కూడా దైవ రాజ్య సంబంధులం. ఆమేన్. మనకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. మనము కేవలం మన కొరకు కాదు, మీరు కేవలం మీ ఫ్యామిలీ, మీ పిల్లల కొరకే కాదు. అందుకని ఇక్కడ ఎంత పరిచర్య ఉన్నా చాలామంది రాలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? మేము మా పనులు బస్. ఇక్కడ పనులు ఇంకెవడైనా చేస్తాడులే, దేవుడు మెచ్చలేడు. నీకెన్నో మార్కులు కట్ అయిపోతాయి. మీ యొద్ద పరిచర్య ఆశించి చేయట్లేదు, నీ బాధ్యతను విస్మరిస్తున్నావని, దేవుని సన్నిధిలో నువ్వు మెప్పును పోగొట్టుకుంటావని ఈ మాట మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. నీ కుటుంబంను కూర్చుని నువ్వు చూడడం ఎంత ప్రాముఖ్యమో, దైవ రాజ్య సంబంధమైన పరిచర్య చేయడం నీకంతే ప్రాముఖ్యం. మేము విశ్వాసంలో అలా చేశాం. ఇంటికి తక్కువ, ఫెయితంలో ఎక్కువ. మేము అలాగే ఉన్నాం. ఎవరు ఈ బాధ్యత, ఈ అభిషేకం ఎవరి మీదకి దిగి వస్తుందో ఇదే యేసు ఆత్మ. యేసయ్య ఎప్పుడు ఇంట్లోనే ఉండిపోలేదే. 24 గంటలు ఎప్పుడు తట్టి లేపినా రాత్రంతా ప్రార్థనలో ఉంటాడు. పొద్దున్న లేస్తే పరిచర్య పరిగెత్తుతాడు. ఎవరి కొరకయ్యా? ప్రజల కొరకు. మరి ఇందులో కనీస బాధ్యత మనకెంత? ఆదివారం తప్పితే మరలా ఆదివారం వచ్చేవారు 95%. మీరు ఏమైనా అనుకోండి, ఆదివారం మట్టికే మీరు దేవుని వాక్యం వినటానికే సంఘ సభ్యులా? ఈ గ్లోరియస్ మినిస్ట్రీ చర్చ్ మెంబర్స్ అంటే ఓన్లీ ఫ్రమ్ సండే టు సండేనేనా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. యేసయ్య పరిచర్య ఏంటో తెలుసా? నీలో పరిచర్య, యేసయ్య పరిచర్య జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా నీవు కూడా ఇతరుల కొరకు పరిచర్య చేయటానికి ముందుకు వచ్చేస్తా.